వాష్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాను అనమాట. కొంచెం అక్క వద్దా, నువ్వే పోతావా? 7 తర్వాత ఏమొస్తా తల్లి? తింటావా? ఫోన్ చూపిస్తే తొందరగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రావు. ఈరోజు ఎక్కడ అనుకుంటున్నా, బాల్కనీలో నించున్నాను. పాపనైతే లేపాను, ఫ్రెష్ అప్ అవుతుంది తను. అంటే ఇక లేదు, ఫ్రెష్ అప్ చేయాలి. మార్నింగే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయింది. పాపకి ఈరోజు లంచ్ బాక్స్ కోసం పులిహోర పెడదామని అనుకుంటున్నాను. ఇక పాలు టిఫిన్ అన్నీ రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు ఆమెను రెడీ చేసి ఆమెకు తినబెట్టడమే అనమాట. సో ఇప్పుడైతే పాపకు తినిపిస్తాను. తనని కొంచెం రెడీ చేసి పాపకు తినిపిస్తాను. మా బాబు ఇంకా మా హస్బెండ్ అయితే పడుకున్నారు. మార్నింగ్ హాట్ వాటర్ తాగుతా అనమాట, కొంచెం జీరా వాటర్. పాపకైతే బ్యాంబినో చేసిన అనమాట. బ్యాంబినో తినిపిస్తా. ఇప్పుడు టిఫిన్ కోసం బ్యాంబినో ఉప్మా అయితే చేశాను. ఇప్పుడు తనకైతే తినిపిస్తాను. సతాయిస్తుంది ఇప్పుడు తినడానికి. ఏడు అప్పుడే స్టార్ట్ చేస్తుంది. ఏం టిఫిన్ పెట్టినా తినేదాన్ని మస్ట్. ఇప్పుడైతే బ్యాంబినో పాపకి తినిపిస్తాను. ఆమె ఎట్లా ఏడుస్తుంది చూడండి. ఇగో ఉప్మా తీసుకెళ్తున్నా. అసలు టిఫిన్స్ అనగానే తిండి అనగానే ఏడుకొస్తుంది అనమాట మాకు. ఓకేనా తల్లి, తిందామా? ఏంది తింటావా? ఫోన్ చూపిస్తే తొందరగా తింటావా? ఫోన్ చూపిస్తే తింటుందంట. చూస్తే ఎంత తొందరగా తింటుంది. కంప్లీట్ చేసింది కష్టపడి. మా బాబు లేచిండు. వద్దే తల్లి, వస్తాడు, ఏడుస్తాడు వాడు. దగ్గరని మమ్మీదా. ఏంది వేయాలా? ఇప్పుడే కదా లేచినావు, లేవగానే పోతావా? వాళ్ళ అక్క స్కూల్కి వెళ్తుంటే ఆయన కూడా వెళ్తాడంట. వాళ్ళ అక్కకి షూ వేసి కూర్చోబెట్టినా ఆయన వెళ్ళి చెప్పులు తెచ్చుకున్నాడు వేయమని. రెడీ అయ్యింది పాపం మంచిగా. అక్క వద్దా, నువ్వే పోతావా? వస్తాడు, ఆగు, పప్ప వస్తాడు. గున్న వెయిట్, ఆగు, పప్ప వస్తాడు. గున్న బాయ్. గున్న అక్కడ డ్రాప్ చేసిరా. పో. ఏంది టైం అవుతుంది, పోరా. గ్లోరియానా అలిగింది. గ్లోరియానా చాక్లెట్ ఇవ్వలేదని. ఇక్కడ చూడు, స్కూల్ నుంచి తీసుకొస్తా కదా అప్పుడు కొనిపిస్తా. సరేనా? ఇక్కడ చూడు. బాయ్ గ్లోరియానా, బాయ్. అలిగింది. బాయ్ కన్న తల్లి, బాయ్. నీకు చెప్తలేనా? సారీ. బాయ్ గ్లోరియానా, బాయ్. నా దోస్ కట్టియా, మాట్లాడవా? పాప వెళ్ళిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్కి అదే బ్యాంబినోనే బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేస్తే బాబుకి కూడా కొంచెం అంతా కుక్ చేస్తాను. వాడు అది తినలేడు. సో అందుకని ఇప్పుడు బాబుకి కుక్ చేసి మేము కూడా టిఫిన్ చేస్తాము. టీ పెట్టాను అనమాట. ఇందాకనే ఇచ్చేసేయాలి. మా హస్బెండ్ టిఫిన్ అయిపోగానే తను కూడా తాగేసేసి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడైతే బాబుకి కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. వాడు కూడా మేము తింటుంటే తనకు కూడా తినిపించేస్తాం అనమాట. ఎక్కడికి వెళ్ళి చచ్చిన గున్నలు నిద్రలు వచ్చినా అందుకే. అబ్బా గిన్నెలు అయ్యా అలిగినావా? మీ అక్క అలిగింది కదా, నువ్వెందుకు అలిగినావు నా పైన? అక్క కదమ్మా అలిగింది. బాబుకి అయితే బ్యాంబినో అయిపోయింది. కొంచెం లూజ్గా చేస్తాను అన్నమాట బాబు కోసం. ఇప్పుడైతే నేను మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. పాపకి లంచ్ కోసం పులిహోర చేశాను కదా, కొంచెం పులిహోర కొంచెం బ్యాంబినో ఉంటే ఇద్దరం కలిసి అలా షేర్ చేసుకొని తినేస్తున్నాం అనమాట. పాపకి మమ్మీని రోబో ఇప్పుడు బాబుకి అయితే తినిపిస్తున్నాను. గునిగా చూడమ్మా, అమ్మమ్మ తినాలమ్మా, కన్నీ కదా. అక్క చూడు, అక్క వాడు కథలు పడుతుంటాడు ఇప్పుడు తినబెట్టాలంటే. గుడ్ బాయ్. గునే పాప పోతుండ్రా. బైరక్రాన్ మిషిరక్రాన్ బాయ్ చెప్పు పాపకి. ఇప్పుడు ఇక ఇవి ఉన్నాయి, ఇవి తీసి ఇల్లు ఊడ్చి తుడవాలి. ఇది కొంచెం మళ్ళీ పొట్టు పడుతుంది కదా మొత్తము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అనమాట. తీసుకొని ఒక 2-3 డేస్ అవుతుంది, ఇంకా స్టార్ట్ చేయలేదు. యాక్చువల్గా మర్చిపోయాను, ఇందాకే గుర్తుకొచ్చింది.
ఇవన్నీ ఇట్లా కొంచెం విడివిడిగా చేసి తర్వాత ఇల్లు ఊడ్చి క్లీన్ చేసి మళ్ళీ ఇవన్నీ తీయాలన్నమాట. పొట్టు తీసి మిక్స్ పెట్టుకోవాలి. అల్లం కూడా తీయాలి. మా బాబాయ్ అయితే ఆడుకుంటుండు ఒక్కడు. ఇప్పుడే ఇల్లు ఊడవడం తుడవడం అయిపోయింది. ఇప్పుడు బాబుకు నిద్ర వస్తుంది అనమాట. పడుకోబెట్టాలి. పడుకోబెట్టేసి మళ్ళీ ఎల్లుగడ పొట్టు తీస్తాను. వాడు పడుకుంటే 11:30 అట్లా అవుతుంది టైము. ఇంకా వాడు అప్పటి నుంచి ఆవలింతలు వస్తున్నాయి. వానికి నిద్ర వస్తుంది. పడుకోబెట్టాలి. ఇప్పుడైతే బాబుని పడుకోబెడతాను. నేను మా హస్బెండ్ లంచ్ చేస్తున్నాము. అయిపోయింది మా ఆయనది. ఇప్పుడు షూట్ చేస్తున్నా. కర్డ్ మా బాబు అయితే ఆడుకుంటుండే. బాబుకు కూడా తినబెట్టాలి మేము తిన్నాక. ఇక్కడైతే బాబుకు కూడా తినిపిస్తున్నాను. మేము తినడం అయిపోయింది. మా హస్బెండ్ కూడా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను బాబుకి అయితే తినిపిస్తున్నాను. పాపని స్కూల్ నుంచి తేయడానికి వెళ్తున్నాము. పిల్లల కోసం పాలైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చేసింది పాప. ఇద్దరికి పాలు తాగిపిస్తాను. ఎవరు ఫాస్ట్ తాగుతారో చూసా. కలిసి వెళ్ళిపోతాయి మెల్లిగా. గునో పడేస్తావు. బాగుందా గునో? ఓకే, గుడ్ గర్ల్. పిల్లలు అయితే పాలు తాగేశారు. పాప ఎప్పుడు అంట కదా వామిటింగ్ చేస్తుంది అని తాగింది. లాస్ట్లో వామిటింగ్ చేసింది పాలు. పాపం ఇక ఏడ్చుకుంటూ పడుకుంది అనమాట. తిడతాయి ఇక వామిటింగ్ చేస్తావు తాగవు అని తిట్టినని ఏడ్చుకుంటూ పడుకుంది పాపం. మా హస్బెండ్ లంచ్ టైంలో వచ్చినప్పుడు మటన్ కీమా తీసుకొచ్చాను అనమాట. పాప చపాతీతోటి అయితే కీమా తింటుంది. అందుకని చపాతీ కీమా చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు డిన్నర్కి అయితే. ఇప్పుడైతే కర్రీ చేస్తాను. సో ఫ్రెండ్స్, మటన్ కీమా ఇది మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో కోసం ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్నాను. కొత్తిమీర. స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేశాను. ఇప్పుడైతే కుక్కర్లో చేసేస్తాను అన్నమాట. బాబు లేస్తాడు, అందుకే భయం వేస్తుంది. ఫాస్ట్గా చేసుకుంటున్నా. కర్రీ చేసేసి ఇంకా ప్లేట్స్ ఉన్నాయి వాష్ చేసి మా ఆయన వచ్చేవరకు వెయిట్ చేయాలి. ఇక ఆయన వచ్చినాక చపాతీ చేస్తాను. కర్రీ అయితే వేసేసాను. ఇంకా ప్లేట్స్ అన్నీ కూడా వాష్ చేశాను. ఇప్పుడైతే ఇంకా చపాతీ పిండి అన్నీ స్టార్టింగ్గా తడిపి పెట్టాను అనమాట. ఇప్పుడు బాల్స్ చేసి పెట్టుకుంటాను. బాబుగాడు లేచేలోపు కొన్ని అవుతాయి. కర్రీ అవుతుంటే ఇక్కడ చపాతీలు కూడా రెడీ చేసుకుంటాను. బాబు లేచిండు. మళ్ళీ వానికి పాలిచ్చి పడుకోబెట్టాను అనమాట. ఇప్పుడైతే చపాతీలు చేసేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ రాలేదు, లేట్ అయిందన్నా. మా బాబు లేచాడు. ఇక వాడిని పెట్టుకొనే చేసుకోవాలి. మా హస్బెండ్ వచ్చాడు. పిల్లలు కూడా లేచారనమాట. పాప మధ్యాహ్నం మిల్క్ తాగిపిస్తే వామిటింగ్ చేసింది కదా. సో అందుకని టీలో చపాతీ వేసి ఇక వేడివేడిగా చపాతీలు చేశానని మా హస్బెండ్ అయితే ఇక పాపకి తినిపిస్తున్నాడు. తను మధ్యాహ్నం వామిటింగ్ చేసిందని. ఇక మా బాబు కూడా కూర్చొని వాడు కూడా చపాతీ తింటుండు. సెవెన్ తర్వాత ఏమొస్తుంది తల్లి? చెప్పు కరెక్టే. గుడ్. మా హస్బెండ్ అయితే హోంవర్క్ చేపిస్తుండు. చూడండి మా వాడు స్టార్ట్ చేసిండు. అది తీసుకోనంటే పెన్సిల్ ఏమంటుండు. నువ్వు కూడా రాస్తావు ఏబిచ్చిడి. పాప అయితే ఇప్పుడు తింటుంది కీమా కర్రీ అండ్ చపాతీ. ఇంకా బాబుకి చపాతీ ఇంకా మిల్క్ ఇస్తున్నా. ఫస్ట్ టైం ఎట్లుంటుందో చూడాలి. వాడేమో వాళ్ళ అక్క ప్లేట్ల నుంచి తీసుకొని తింటుండు. నీకు ఇదమ్మా, నీకు ఇది, అది అక్కకి, ఇది నీకు. అక్క ఇప్పుడు ఎన్ని రోజులు తింటుందో చూడాలి చపాతీని. ఇది నీది. వద్దా అంటున్నా. ఇక మా ఆయన పాపకి నేను బాబుకి తినిపిస్తా. ఇదే అనమాట. ఇలా వాళ్ళు తిన్నాక మేము తింటాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా హస్బెండ్ కూడా తినేస్తున్నాము. తినేసిన తర్వాత మీకు అందరూ తెలుసు కదా షార్ట్ వీడియోస్ కూడా చేస్తామని, అవి షూట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే నైటే షూట్ చేసుకుంటాము తర్వాత రోజుకి. సో ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. తినేసి పిల్లలు పడుకుంటారు. ఇక పడుకోకపోతే మేము వాళ్ళని పెట్టుకుని షూట్ చేసుకోవాలి. సో మీకు ఎలా అనిపించింది బ్లాగ్? నచ్చితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్.